నా స్థితిని మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. ప్రార్థన పరిస్థితి మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. స్తుతియే నా స్థితిని మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. ప్రార్థన పరిస్థితి మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన 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 యేసుకే ఆరాధన. ఆరాధన 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 తండ్రికే ఆరాధన. ఆరాధన ఆరాధన స్తుతియే నా స్థితిని మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. ప్రార్థన పరిస్థితి మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. సింహపు బోనులో వేసిన దానియేలు చేసెను ఆరాధన. సింహపు నోళ్లను మూసిన రక్షకుడని చేసెను స్తుతి ప్రార్థన. సింహపు బోనులో వేసిన దానియేలు చేసెను ఆరాధన. సింహపు నోళ్లను మూసిన రక్షకుడని చేసెను స్తుతి ప్రార్థన. ప్రార్థన విన్నావు, తోడయ్యున్నావు, దేవుడవైనావు. ఓ యేసయ్యా స్థితినే చూసావు, పరిస్థితి మార్చావు, విడుదలనిచ్చావు. ఓ మెస్సయ్యా నీవు తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయ్యా. నీవు తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయ్యా. స్తుతియే నా స్థితిని మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. ప్రార్థన పరిస్థితి మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. రాత్రిలో ఆ చెరసాలలో పౌలు శీల చేసెను ఆరాధన. కాళ్లకు సంకెళ్ళు వేసిన పాడుతూ చేసిరి స్తుతి ప్రార్థన. రాత్రిలో ఆ చెరసాలలో పౌలు శీల చేసెను ఆరాధన. కాళ్లకు సంకెళ్ళు వేసిన పాడుతూ చేసిరి స్తుతి ప్రార్థన. ప్రార్థన విన్నావు, తోడయ్యున్నావు, దేవుడవైనావు. ఓ యేసయ్యా అద్భుతం చేశావు, బంధకము తెంచావు, మహిమను చూపావు. ఓ మెస్సయ్యా నీవు తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయ్యా. నీవు తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయ్యా. స్తుతియే నా స్థితిని మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. ప్రార్థన పరిస్థితి మార్చింది. యేసయ్యా నీకే ఆరాధన. పేతురు చెరలో ఉండగా సంఘమే చేసెను ఆరాధన. భక్తితో అత్యాసక్తితో పేతురుకై చేసెను స్తుతి ప్రార్థన. పేతురు చెరలో ఉండగా సంఘమే చేసెను ఆరాధన. భక్తితో అత్యాసక్తితో పేతురుకై చేసెను స్తుతి ప్రార్థన. యోగ్యుడెవరయ్యా. నీవు
తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయ్యా? స్తుతియే నా స్థితిని మార్చింది యేసయ్యా, నీకే ఆరాధన. ప్రార్థన పరిస్థితి మార్చింది యేసయ్యా, నీకే ఆరాధన. ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో నీకే వందనము. నీకే వందనము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో నీకే ఆరాధన. నీకే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు పాల్గొనిన వారందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము. మీకే స్తోత్రము. మీకే మహిమ. హల్లెలూయా. 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 పునీత మత్తాయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 41 నుండి దైవ వచనములు. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టమైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పళ్ళు కొరుకుందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వినులున్నవారు వాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, సామాన్య ఆదివారములో ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సువార్త మత్తాయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 24 నుండి ఉన్న వచనములే. మత్తాయి గారు రాసిన సువార్తలో 13వ అధ్యాయములో స్వర్గరాజ్యం పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు సవిస్తారముగా ఆత్మచే వివరింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియలారా, పరలోక రాజ్యం ఎట్లుంటుందంటే సామాన్య బిడ్డలకి అర్థం కాలేదు కాబట్టి ఉపమానము ద్వారా ప్రభు తెలియజేస్తున్నా. 24వ వాక్యం మత్తాయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యములో మనము ఆ మొదటి ఉపమానము ప్రభువుని గురించి, ఆ పరలోక రాజ్యాన్ని గురించి మనకు చూస్తాము. యేసు వారికి మరి యొక్క ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందును మంచి విత్తనములో చెల్లిన వానిని పోలియున్నది. అప్పుడు పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు చల్లిన వాని వలె పోలి ఉన్నది. మంచి విత్తనములు ప్రతి విత్తువాడు ఏం చేస్తున్నా, మార్కెట్లో దొరికినటువంటి శ్రేష్టమైన ఎక్కువ ఫలితములు వచ్చేసినటువంటి విత్తనములే నాటుతారు. చెడు కానీ
పొట్టున్నది కానీ మనము వాడలేము. కారణం అది మనలో ఉన్నటువంటి 3 కార్యాల వలన అది వృధా అయిపోతుంది. సమయ నష్టము, ఆరోగ్య నష్టము, డబ్బు నష్టము. కాబట్టి మనము ఎప్పుడు కానీ విత్తనములు నాటినప్పుడు అది శ్రేష్టమైన విలువై ఉన్నటువంటి ఎక్కువ పంట ఇచ్చే అందరికీ ఉపయోగం ఉన్నది మాత్రమే మనము నాటుతారు. అలాగే పరలోక రాజ్యము అది శ్రేష్టమైనటువంటి అన్నిటికన్నా ఎక్కువ శ్రేష్టత ఆ ఎక్కువ విలువై ఉన్నది అని ప్రభు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రియులారా, ఈ విత్తనములు నాటినప్పుడు మనలో వచ్చినటువంటి కార్యమేమనగా ఆ విత్తనముల వలన మనము ఆ యజమానుడి యొక్క కోరికలు పూర్తి చేయాలి. ఆ కోరికలు పూర్తి చేసి ఆ యజమానికి ఆనందాన్ని కలిగించిన విధంగా పంట ఇవ్వాలి. ఇప్పుడు దైవరాజ్యం అనగా దేవుని యొక్క ఆత్మ మనం పొందినప్పుడు ఈ శ్రేష్టమైన విత్తనాలు లెక్క ఉండాలి. అంటే ఆ యజమానుడి యొక్క హిత ప్రకారము మనము మనలో ఉన్నటువంటి కార్యాలన్నిటి విడిచిపెట్టి ఆ యజమానుడి కోసం పాత స్వభావాలు వదిలేసి కొత్త స్వభావములోనికి రావాలి. యెషయా గ్రంథములో 57వ అధ్యాయము 15వ వాక్యములో ప్రభు మనకు ఇలాగ చెలివిస్తున్నారు. యెషయా 57:15. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడైన ప్రభు ఇట్లు నడుచున్నాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడును. ఆయనను వినయాత్మలను పశ్చాత్తాప మనస్కులైన వారితోనూ నేను వసిందును. వారికి నూతన బలమును అనుగ్రహించును. చూడండి, నేను ఉన్నతమైన పవిత్ర స్థలములో వసించువాడు అయినను, అలాగే నేను శ్రేష్టమైనది, నేను ఒక రాజ్యుడుగా ఉండి దేవుడుగా ఉండి మిమ్మల్ని పరిపాలించినప్పుడు ప్రియలారా, అలాగ ఉన్నప్పుడు కూడా నాకు ఎక్కువ ఇష్టమేమి అయినను వినయాత్మల పశ్చాత్తాప మనస్కులైన వారి యందు నేను వసిస్తాను. ఎందుకని? వారికి నూతన బలము నేను అనుగ్రహిస్తాను. నూతన బలం వారు పొందుతారు ఎప్పుడో వినయాత్మల పశ్చాత్తాప మనస్కులై ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ పరలోక రాజ్యము అనగా మొదటి గుర్తేమి, మొదటి ఉపమానమేమి? మంచి విత్తనాలకు ఉండాలి. మంచి విత్తనం అనగా ఇదిగో దేవుడు నాకు ఆత్మ ఇచ్చారు, జ్ఞానం ద్వారా నేను ఆ పరలోక రాజ్యములో సభ్యులుగా ఉంటున్నా. ఆత్మతో నేను ఇది శ్రేష్టమైనది, నా జీవితం పవిత్రమైనది, శ్రేష్టమైనది కనుక నేను ఎప్పుడూ దేవుడితో అడుగుజాడలో తోడో చేదోడు వాదోడుగా ఉండి దైవహితాన్ని సర్వదా నేను వెదక్కాలి. అలాగ వెదక్కినప్పుడు నాలో ఉన్నటువంటి భౌమికమైనటువంటి భౌతిక కార్యము నుండి నాకు దూరమై పవిత్ర జీవితాన్ని జీవించాలి. అలాగ చేసినప్పుడు 31వ వాక్యములో మత్తయి సువార్త 31వ వాక్యం 13వ అధ్యాయం 31వ వాక్యములో ప్రభు ఒక 2 ఉపమానములు, ఒక్కటో ఉపమానం అక్కడ తెలియజేస్తున్నా. 2 ఉపమానమే ఈరోజు మనకు తెలియజేస్తున్నా. మొదటి ఉపమానం చెప్పండి, చదవండి. ఆయన మరి యొక్క ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక అవిగింజను పోలి ఉన్నది. ఆ పరలోక రాజ్యమున్న పొలములో నాటబడ ఆవగించిన పోలి ఉన్నది. చూడండి, ఆవగింజ ఇదిగో ప్రపంచములన్నిటికంటే చాలా చిన్నదాని, కానీ అది తనలో మార్పు వచ్చి ఇదిగో వినయాత్మలుగా ఆ యజమానుడి హిత ప్రకారము
ఎరువు నీరు దానిలోనికి వచ్చినప్పుడు అది పెద్ద వృక్షంగా కొమ్మలుగా మారి దానిలో పక్షులు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. కాబట్టి ఆ వినయాత్మల భావానికి ఉన్న ప్రత్యేకత ఏమిటండి? యేసయ్య అంటున్న ఆవగించిన చెట్టు మాదిరి. ఆవగించినంత విశ్వాసం మీకు ఉండిన ఎడల ఈ పర్వతముతో ఇక్కడ తొలగిపోము అని పలికినచ్చో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది దేదీ ఉండదని మీతో వాగ్దానించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రియలారా, ఈ పరలోక రాజ్యం అనేది అందరికన్నా ఈ భౌతిక ఈ లోకములో కనపడితే అంద విలువ లేనిది. లోక దృష్టిలో, ప్రాపంచిక దృష్టిలో పరలోక రాజ్యం విలువ లేనిది. అది మనకు మొదటి ఆ ఉపమానం ద్వారా ప్రభు తెలియజేసేది. అంటే భౌతిక ప్రాపంచిక వ్యామోహములో ఆత్మీయ వ్యామోహానికి చాలా దూరంగా ఉంది. అది శత్రువు. కాబట్టి ప్రాపంచిక వ్యామోహములతో చూచినప్పుడు ఆధ్యాత్మిక పరలోక రాజ్యానికి ఉన్న ఆ వాల్యూస్, ఆ దేవుడిచ్చినటువంటి విలువ చాలా తక్కువగా కనపడుతుంది అన్నమాట. అందుకు ప్రభు అంటున్నారు, ఇదిగో ఆవగించిన విత్తు నాటబడినటువంటి యజమానుడుకు అది మారు మనసు పొంది అది తన్ను తాను త్యజించినప్పుడు కొత్త వృక్షముగా మారి దానిలో పక్షులు అనేకమైనటువంటి పక్షులు వచ్చి దానిని గూడు కట్టి ఆశ్రయం పొందుతున్నారు. అలాగే మీరు కూడా దేవుని ఆత్మ పొందినప్పుడు ఈ ప్రపంచములోని మీరు మీ క్రియలు బట్టి దేవుని యొక్క ప్రేమ పొందాలి. కారణం ఆయన రాజు. అందుకే ప్రియలారా, రెండవ ఉపమానం కూడా మనం చూస్తాం. రెండవ ఉపమానం ఏమనగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వాక్యం. ఆయన వారికి మరి యొక్క ఉపమానమును ఇట్లా చెప్పెను. ఒక్క స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అందయు పులియబారను. చూడండి, రెండో ఉపమానం ఏది? ఆ పరలోక రాజ్యం ఎట్లుంటుంది అంటే, ఒక స్త్రీ పులిసిన పిండిని కొంచెం 3 గుంచెల పిండిలో పెట్టినప్పుడు అదంతా పులుపు వచ్చింది, పులిసిపోయింది. చూడండి, అదృశ్యమైనది పులుసు, మన దృష్టికి కనపడదు. ఆ పరలోక రాజ్యం కూడా అదృశ్యమైనది, దేవుని యొక్క ఆత్మతో నడిపింది. ఇప్పుడు పరలోక రాజ్యం ఈ ప్రపంచ దృష్టిలో చాలా చిన్నదానిని, విలువలేనిదిగా కావచ్చు. రెండవది, పరలోక రాజ్యం అదృశ్యమైనది, ఈ ప్రపంచంలో కూడా అదృశ్యంగా ఉంటుంది, అది ఆత్మతో ఉన్న నడిపింపని మాట. కాబట్టి యేసయ్య అంటున్నారు, ఈ అదృశ్యమైన రాజ్యానికి, ఈ పరలోక రాజ్యానికి నేనే రాజు. ఇది నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వాక్యముల ప్రభు తెలియచేసేది. నిర్గమకాండం 15:18. నాటికి నీటికి ఏ నాటికి 51 ఏలిక. ఏ నాటికి 51 ఏలిక. చూడండి, నాటికి నేటికి ఏ నాటికి 51 ఏలిక. అది దేవుడిచ్చినటువంటి సందేశమే. మీకు వేరొక రాజు అక్కర్లేదు. పరలోక రాజ్యానికి రాజు నేను తప్ప వేరొక రాజు మీలో ఉండకూడదు. ఈలోక సంపద రాజ్యులు అక్కర్లేదు. మీ జీవితంలో మీ యొక్క సంపద ఒక రాజుగా వచ్చేస్తారు. మీ యొక్క జీవితంలో పిల్లలు రాజుగా మారుతారు. అప్పుడు ఏమైపోతుంది? మీరు దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోతాయి. కాబట్టి నిర్గమకాండం 19:5-6 వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. 19:5-6 వాక్యములు. దేవుని బట్టి మీరొక్కటి గమనింపుడు, మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలో మీరే నా వారు, నా సొంత ప్రజలు అగుద్దురు. ఈ భూమండలమెల్లా నాదే గదా.
మీరే నాకు యాజక రాజ్యము, మీరే నా పవిత్ర ప్రజ. చూడండి, మీరే నా పవిత్ర ప్రజ, మీరే యాజక రూపములో ఉన్న ప్రజలు. కాబట్టి ఈ భూమి నాది. కాబట్టి మీరు నా మాటలు విని నా నిబంధనలు పాటించినచో నాకు సొంతమైన పవిత్రులైన బిడ్డలుగా మారుతారు. ఇప్పుడు నేనే మీకు రాజు, నేనే నీకు నాదుడు, నేనే నీకు రక్షకుడు, నేను తప్ప వేరొక్క దేవుడులే. కాబట్టి మీరెల్లప్పుడూ నా రాజ్యత్వాన్ని, నాలో ఉన్న హితాన్ని, మీరు రాజ్య యొక్క హితాన్ని మనం పాటించాలి. అలాగ పాటించినప్పుడు ఈ లోకములో పరలోక రాజ్యములో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు మీకు అనుభవించటానికి సాధ్యమవుతుంది. కీర్తన 85 అధ్యాయము, ఆ కీర్తన 86 అధ్యాయం 5వ వాక్యము, 86 వాక్యము. ప్రభు, నీవు మంచివాడువు, నరులు తప్పులను మన్నించువాడువు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నేనలతో ఆదరించువాడువు. చూడండి, మొదటి ప్రభు అంటున్నాడు, నేటికి నాటికి ఎన్నిటికి నేనే రాజు, నేనే ఏలిక అని చెప్పిన ప్రభు అంటున్నారు. నేను ఆత్మీయ రాజ్యానికి రాజుగా ఉండా, ఆధ్యాత్మిక రాజ్యత్వమే నాది. అక్కడే మీ పాపము వలన కట్టుకున్నటువంటి ఆత్మకు వచ్చినటువంటి రోగమైన పాపములను మన్నించువాడు నేను కరుణ చూపిస్తారు. 8వ వాక్యం ఒకసారి చూస్తాం. 8వ వాక్యము, కీర్తన 86:8. ప్రభు, నీకు నాటి దైవము లేడు, నీవు చేసిన కార్యములు ఎవరును చేయలేరు. చూడండి, నీ చేసిన కార్యములు ప్రపంచములే వేరొక్క రాజు చెయ్యడు. నీలాంటి సాటి దేవుడు వేరొక్కడు లేడు. కాబట్టి ప్రియలారా, ఆ ప్రతి ఒక్కరికి సరి సమానంగా ఉన్న దేవుడు లేడు, వేరొక రాజు లేడు. కాబట్టి మనం ఆయన అంగీకరించి ఆయన సొంత బిడలుగా మారాలి. అలాగ చేసినప్పుడు కీర్తన 86 అధ్యాయం 10వ వాక్యముల ప్రభు తెలియచేయనిదేమనగా, నీవు మహనీయుడవు, నీవు మాత్రమే మహత్తర కార్యములు చెయ్యుదువు, నీవు మాత్రమే దేవుడవు. నీవు మాత్రమే దేవుడు, నీ మహనీయుడు. నీవు చేసిన కార్యాలు ఎవరికి చేయటానికి కుదరదు. కాబట్టి ప్రియలారా, అమ్మవాసు దినములో మన ఎదటి వారిని చూచి, వారు చేసినట్టు పూజా కార్యాలు చూసి భయపడినప్పుడు చూడు, ఆ రాజ్యను విడనాడి అవిశ్వాసులుగా మనం మారిపోతున్నాం. మనకు అక్కర్లేదు. ఎందుకని అది ఏమి, మన రాజు ఇచ్చినటువంటి పవిత్ర తీర్థముతో చెల్లించి మనల్ని కాపాడిన దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుడు శక్తిలో ఏ శక్తి లేదు. కాబట్టి ప్రియలారా, సంఖ్యాకాండ 23వ అధ్యాయం 23వ వాక్యం మనము ఎల్లప్పుడూ చదువుకొని ఆ వాక్యం యొక్క అనంత ఆత్మ శక్తి మనం పొంది మనకు ఎదురుగా వచ్చిన భయము కానీ అది చీకటి శక్తి. ఆ చీకటి శక్తిని మనం ఓడించాలి. కాబట్టి అది ఎలా ఓడించాలంటే దేవుని యొక్క వాక్ ఒక్కటి మాత్రమే. దేవుని వాక్ అనగా దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆత్మ మనం సర్వదా మనము జపించినప్పుడు ఆ వాక్యం యొక్క ఆత్మ మనలో కుటుంబముల వచ్చి నిండుతుంది. సంఖ్యాకాండ 23:23. వాస్తవముగా మంత్రజాలము యాకోబు మీద పనిచేయదు. శకునములో ఇశ్రాయేలీయుల విషయములో నిస్సహాయకములు. దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల ఎందటి అద్భుత కార్యములను నిర్వహించెను అని సమస్త జాతులను చెప్పుకొదురు. చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేసినాని సమస్త జాతులు మిమ్మల్ని చూచి చెప్పవచ్చు. అందుకే కీర్తన 34 అధ్యాయం 7వ వాక్యములో ప్రభు తెలియచేయనిదేమనగా 34:7. కీర్తన 34:7వ వాక్యము, ప్రభువునకు భయపడవారి, ఆ ప్రభువునికి భయపడాలి, వేరే దానికి మనం కాదు భయపడాల్సినది. ప్రభువునికి భయపడిన వారికి చుట్టూను ఆయన దూత శిబిరము వచ్చును, చుట్టూను ఆయన దూత శిబిరము పండును, సకల ఆపదల నుండి వారిని కాపాడు, సకల ఆపదల నుండి వారిని కాపాడుదని. చూడండి, ఇప్పుడు
దేవుని భయపడిన వారికి ఒక అదృశ్యమైన శక్తి ఉంటుంది, దైవదూతలకు సైన్యం ఉంటుంది. అందుకే అంటున్నాం, ఇదిగో నేను ఆత్మీయ రాజ్యానికి, పరలోక రాజ్యానికి నేను రాజుగా ఉంటున్నా. ఇప్పుడు ప్రియులారా, ఆ రాజు యొక్క సైన్యం దానికి స్పేస్ అక్కర్లేదు, టైం అక్కర్లేదు. మనం ఎప్పుడు అడిగితే అప్పుడు మనకి వచ్చేస్తుంది. కారణం ప్రతి ఒక్క వాక్యములో దేవుని యొక్క ఆత్మ ఉంది అని మాట. విన్నప్పుడు ఆ వాక్యం యొక్క ఆత్మ మనలో పొందాలి. అపొస్తలుల చర్యలు 1:8 వాక్యములో ప్రభు ఇదిగో ఆ మొదటి శిష్యులు అయినటువంటి వారు గుమిగూడి ప్రార్థన చేసి ఏమడిగారు? దేవుని యొక్క ఆత్మ, పవిత్రాత్మ మాలో వచ్చి నింపబడాలి. పవిత్రాత్మ నింపబడటానికి వారు ప్రార్థన చేసినప్పుడు వారిలోనికి ఆత్మ వచ్చారు. అప్పుడు వారిలో భయం పోయింది. ఎదుటి వారు చేసిన విగ్రహారాధనకి ఏమి దానికి కీడు చేయటానికి శక్తి లేకుండా అయిపోయింది. వారి ఒక్కొక్క మాటతోనే దేవుడు వారి ద్వారా అనేక మందికి స్వస్థత చేసినారు. ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల చర్యలు 1:8 వాక్యం. ఆయన పవిత్రాత్మ మీపైకి వచ్చున్నప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేమును, యూదయ, సమరయ సీమలయందు అంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉండుదురు. చూడండి, పవిత్రాత్మ మీలో వచ్చేస్తుంది. అప్పుడు మీరు సాక్షులుగా ఉండాలి. నేను నా దేవుని మాత్రమే కొలుస్తాను, నేను దేవుని మాత్రమే ఆరాధిస్తాను, వేరొక దేవుడు నాకు అక్కర్లే. అదే అప్పుడు మీరు దేవుని సాక్షిగా, యేసయ్య నామములో సాక్షులుగా ఉంటారు. అప్పుడు ఇలాంటి కార్యానికి మనము భయపడకుండా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 2:5-6 వాక్యములో మనం ఎందుకు సాక్షిగా ఉండటానికి ఇష్టపడలేదు? రేపటిని గురించి మనకు వచ్చే విచారము, ఆ కలత చెందుతున్నాం. ఇది విశ్వాసం తగ్గిపోతుంది. అందుకు మనము ఏమైపోతుంది? ఇదన్నీ స్వస్థతన్నీ దొరుకుతుంది, కానీ నమ్మకం లేకుండా నమ్మకం తగ్గిపోతుంది. అది అందుకే పౌలు గారు ముండిదనమని అంటున్నాం. 2:5-6 వాక్యములు. నీ హృదయము కఠినమైనది, మొండిది కనుక దేవుని ఆగ్రహము న్యాయమగు తీర్పును వ్యక్తపరబడు ఆ నాటిని శిక్షను నీవే ఎక్కువగా చేసుకొనిచున్నావు. ఎలైనా వాని క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తికి బహుకరించును. వారి క్రియలు బట్టి దేవుడు బహుకరించును. ఇప్పుడు దేవుని యొక్క బహుమానము గౌరవించాలంటే ఆయనకు సాక్షిగా ఉండాలి. అనుదినం వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, ఆ వాక్యంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవునికి మనం స్తుతిస్తున్నాం, ఆ నామాన్ని గౌరవిస్తున్నాం. అప్పుడు తండ్రి దేవుడు మనల్ని గౌరవిస్తారు. అదే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యములో ఆనందం, సంతోషం మనకు అనుభవిస్తాం. మనకు తెలియకుండా మనం జ్ఞానం ద్వారా, దివ్య అనుమానాల ద్వారా, మనము భద్రమైన ఆభ్యంగాల ద్వారా ఈ ఆత్మీయ జీవితంలో ఆత్మ వస్తున్నటువంటి శక్తి, సమాధానం, సంతోషం, క్షమ పొందటానికి మనం పాత్రులైనాం. కానీ ఈలోక వాంఛల వలన, ఈ అయ్య విచారముల వలన, ధనాశ వలన మన అణగి త్రొక్కి దాన్ని పాడు చేస్తున్నాం. పరలోక రాజ్యానికి ఎల్లప్పుడూ దేవుడే నేటికి, రేపు, అన్నాటికి, నేటికి, ఇంకా ఎప్పటికీ ఆయన రాజ్యు. ఆ రాజ్యత్వం మనం అంగీకరించేటప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ మనకు వచ్చేస్తుంది. ఈ ఆత్మ వచ్చినప్పుడు కీర్తన 119:50 వాక్యములో మనకు తెలియచేసినదేమనగా, కీర్తన 119:50 వాక్యము. నీ వాక్యము నాకు జీవమును వసగును కనుక నా బాధలలో కూడా నేను ఓదార్చును. నీ బాధల్లో నేను ఇప్పుడు నీ ప్రపంచంలో నాకు బాధలు ఉన్నప్పుడు నాకు ఓదార్పు లభిస్తుంది. కీర్తన 119 127 వాక్యముల ప్రభు తెలియచేయదేమనగా, 127 119 అధ్యాయం 127. బంగారము కండను
మేలిమి బంగారము కండను ఎక్కువగా నేను నీ కట్టడలను ఆశింతును. చూడండి, ఈ ప్రపంచంలో ఉన్నట్టు విలువైనది ఏ బంగారము, మేలి బంగారము ఈ ప్రపంచంలో విలువై ఉన్నది. దానికన్నా మనం విలువ ఇవ్వాల్సినది దేవుని యొక్క వాక్కు. ఎందుకని? ఆ వాక్కులో దేవుని యొక్క ఆత్మ ఉంది. ఈ వాక్కు, ఈ ఆత్మ మనలో వచ్చినప్పుడు ప్రియలారా, ఆ దేవుని యొక్క రాజ్యములో బిడ్డలుగా ఉండి ఆ దైవ రాజ్యములో ఉన్న ఆత్మ, ఆ ప్రేమ అనురాగం మనకు వస్తుంది. కీర్తన 119 అధ్యాయం 155 వాక్యం ఒకసారి చూస్తాము. 155 135 వాక్యము. నీ ముఖ కాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. చూడండి, దైవ వాక్యాన్ని మనము కట్టడలు మనం పాటించిన దేవుని యొక్క ముఖకాంతి మనకి దర్శించటానికి సాధ్యమవుతుందంటే ఆత్మ ప్రశోభింప చేస్తారు, మనం వెలుగుతుంది. అందుకే యేసయ్య నేను లోహానికి వెలుగు, నీవు భూమికి ఉప్పు, మీ భూమికి వెలుగుగా ఉంటున్నారంటే అర్థం ఇది. అప్పుడు మనము దేవ వాక్యాన్ని మనం మనస్సులో పదలపరుచుకున్నప్పుడు మనవ జీవితంలో ఆత్మ వెలుగు వలె, సూర్యుని వలె ప్రకాశింపచేస్తారు. మనం ఎదటి వారికి ప్రకాశ పాత్రులుగా మారుతారు. మనల్ని చూచి వారికి దేవుని స్తుతించే మహా గొప్ప కృప వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ కృప రావాలంటే అన్నదిన దైవవాక్యాలు చదివి వాక్యాలు పదలపరుచుకొని మననం చేసుకొని దేవుని యొక్క ఆ పరలోక రాజ్యముల ఆనందం పొంది జీవించటానికి ప్రభువా మీ ఆత్మ దయచేయమని దాహముతో ప్రార్థిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు నీకే వందనము, నీకే స్తోత్రము, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో ఒక సంతానం లేనిటువంటి దంపతులకి సంతాన భాగ్యం దేవుడిచ్చు అనుగ్రహిస్తున్నాం. మంత్రవాదము, శుద్ధ విద్యతో భయపడుతున్నటువంటి ఒక కుటుంబానికి ఆ భయం విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ఈ వివిధ రకరకాలుగా ఉన్నటువంటి భయముతో ఉన్న నలుగురిని దేవుడు వారికి ఆ భయం నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ముందు నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ఎప్పుడు నోట్లో చెడు వాసన వస్తుంటే ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. చెస్ట్ పెయిన్ తో బాధపడుతున్నటువంటి బిడ్డలని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. నడి నొప్పితో బాధపడుతున్న 6 మందిని దేవుడు తాకుతున్నారు. దైవ ప్రేమతో అని 7 మందిని దేవుడు నింపి ప్రత్యేక విధంగా ఆ ప్రేమ అనుభవించిన కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. అలానే ఒక సైడ్కి నొప్పి, బాడీలో ఒక సైడ్కి ఎప్పుడు నొప్పి, అటువంటి నమ్మున్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. నలుగురికి మొహాల నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ఒక వ్యక్తికి అరికాలిలో కాలు క్రింద పాదం క్రింద ఎప్పుడు బాగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆ తీవ్రమైన నొప్పి నుండి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. పాటుపాటు దేవుని స్తుతిస్తాం. చిక్కుల్లో నేను పడినా యేసయ్య ఆదుకొని ఆదరించవా, యేసయ్య అందరిలో నన్ను చేర్చవా. చిక్కుల్లో నేను పడినా యేసయ్య ఆదుకొని ఆదరించవా, యేసయ్య అందరిలో నన్ను చేర్చవా. కారాంధకారములో నేనున్నాను, త్రోవ
తప్పి గోతిలో పడి ఉన్నాను, గారాంధకారములో నేనున్నాను. త్రోవ తప్పి గోతిలో పడి ఉన్నాను, నీ వెలుగులో దారి చూపవా యేసయ్య, నీ మార్గములో నన్ను నడుపుమా యేసయ్య, నీ మార్గములో నన్ను నడుపుమా. చిక్కుల్లో నేను పడినా యేసయ్య, ఆదుకొని ఆదరించవా యేసయ్య, అందరిలో నన్ను చేర్చవా. క్రూర పాపినైన నన్ను క్షమించావు, నీ ప్రేమతో నన్ను ఆదరించావు. క్రూర పాపినైన నన్ను క్షమించావు, నీ ప్రేమతో నన్ను ఆదరించావు. శోధనలు ఎన్ని వచ్చినా యేసయ్య, నీ కృపలో నన్ను దాయుమా యేసయ్య, నీ కృపలో నన్ను దాయుమా. చిక్కుల్లో నేను పడినా యేసయ్య, ఆదుకొని ఆదరించవా యేసయ్య, అందరిలో నన్ను చేర్చవా. ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈరోజు కూడా ఆరాధన సమర్పించినటువంటి నూజివేడు సాగర్ కృపావేణిని దేవుడు నిండు అనుగ్రహించమని వారి కోరేలు పవిత్రపరచమని ప్రార్థిస్తాం. మరియు ఈరోజు మనము దేవి వాక్యము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యము, ఇర్మియా 31 వాక్యము మనం జపించి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో వేసే చేతికి అప్పచెప్పేసి ప్రార్థిస్తాము. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర ఆరాధన సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఆనంద కుమారి తమ్ముడు అయినటువంటి శ్రావణ్ మంచి ఆరోగ్యం కోసము కిడ్నీ రోగంతో బాధపడుతున్న సంపూర్ణ విడుదల అవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అలానే నాగార్జున సాగర్ నుండి వరప్రలక్ష్మి సహోదరి డిప్టేషన్ క్రింద అక్కడే మిర్యాలగూడానికి ట్రాన్స్ఫర్ చేయాలని నేను చేయాలని వచ్చినటువంటి బాధల నుండి విడుదల పొందడానికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి పాపులమ్మ కుమారుడైన శ్రీకాంత్ రెడ్డికి మంచి నూతన హౌస్, మంచి హౌస్, అదేవిధంగా మంచి పార్ట్నర్ దేవుడు అనుగ్రహించాలని, బిడ్డ అయినటువంటి సంతనకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ఏలూరు నుండి మోక్షరాణి మంచి ఆరోగ్యాని కోసము, మేరియమ్మ ఏలూరు నుండి మంచి ఆరోగ్యాని కోసం, దేవ ఆశీర్వాదాని కోసము, ఏలూరు నుండి లిల్లి కుమారి బాలరాజు అప్పు బాధలు విడుదల పొంది వారికి ఇంటిలోనికి దారి సమస్యలు ఉన్నాయి, దాని నుండి విడుదల పొందటానికి నూజివేడి నుండి ఎం సాగర్ కృపావేణి గ్లాడీఫ్కి ఆ పవిత్రాత్మతో అభిషేకంతో నింపబడి మంచి చదువు కోసము, చరిత ఫ్రీకి
మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ షౌరులో జోసఫ్ రెడ్డి, ఫాతిమా రాణికి మంచి ఆరోగ్యము, దీప్తికి స్నేహ వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జ్యోతి ప్రభాకర్ రెడ్డి, బాల జోషిత్ రెడ్డి, అషీర్తుర్ రెడ్డి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, మరియు ఆని శాంతి వాసుకు మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, అందోని అనుదీప్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి చిన్నబందిని జోస్ సంధ్య వర్షితకి మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి మేరీ దీపిక ఉద్యోగాని కోసం, వై మేరీ మంజుల బ్యాంకులో వారికి ఉండేటువంటి పేపర్స్ అప్పుల్లో వచ్చి ఉన్నటువంటి పేపర్స్ అంతా క్లియర్ కావటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ తిరుమల రెడ్డి, పాప్యారెడ్డికి సుజాత కుటుంబము వారు నడిపించిన స్కూళ్ళలోని పిల్లలందరూ పవిత్రాత్మ అభిషేకముతో దైవభక్తితో దైవముతో ఎదుగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిరుమల రెడ్డి, అన్వేష్, అనుష మేరీ వారికి పిఆర్ విసా దేవుడు అనుగ్రహించాలని, చేసిన బిజినెస్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, మరియు మంచి ఆరోగ్యాన్ని కోసము, కుటుంబముల శాంతి సమాధానం కోసము అభిలాష రెడ్డి, బాల మరియ, తనుజ మరి హాతివ దేవానుగ్రహం పొంది హాతివకి ప్రభు నిద్ర సమస్యల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రవళి ప్రశాంత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, సుప్రియ బాల శౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, దివ్య జోసఫ్ వారికి కూడా సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జడ్డు ప్రణతి రెడ్డి, నవ్య దంపతుల దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణత రెడ్డి, నవ్య దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రమంతపురం తోట ఆరోగ్యమా భయం నుండి విడుదల పొందటానికి, మరియు సౌజన్య రాణి అనారోగ్యం నుండి విడుదల పొందటానికి, ఆరోగ్యమ కుమార్ వత్సవికి సంతాన భాగ్యాన్ని కోసము, లియోష్కి విశ్వాదేవుడు అనుగ్రహించాలని, దీపక్ రెడ్డి మ్యారేజ్ మంచి పార్ట్నర్ దేవుడు అనుగ్రహించాలని, కోదాడు నుండి కె ప్రసాద్ సఫరీనా బిడ్డలో యూఎస్ఏలో ఉంటున్నారు, వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గాది ధనరాజ్య రెడ్డి మంచుల కుటుంబాన్ని ఆశ్రయించి పిల్లలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, కందుల మర్రెడ్డి మరియమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి స్వప్న మేరీ శిలివ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, లూర్దు రెడ్డి ప్రాణపల్లి నుండి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియచేస్తూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి అందోని తెరేసా కుటుంబము ఇద్దరు కుమారులకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మారిదాస్ కుటుంబం అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేసి మంచి సంబంధాలు దయచేయాలని ఉద్యోగాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగిన తెరేసమ్మకి అనారోగ్యమైన విడుదల పొందటానికి కూడా, మరియు మధురై నుండి అనిత మేఘల వర్షితకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సందీప్కి బ్రైట్ ఫ్యూచర్ అప్పు బాధలు ఉండే విడుదల పొందటానికి ఆ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. కుఫీర్ నగర్ నుండి రమాదేవి కొత్త హౌస్ కోసం వెతుకుతుట దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. పుష్ప కుమారి ఫైమ్ హైదరాబాద్ నుండి ప్రశాంత్ విజయమేరి విహారం ప్రశిష్వి వారిని ఆశీర్వదించాలని, ప్రతీబ్ శ్యామల ఫిరియాన్షన్ వారిని దేవుడు ఆశీర్వదించాలని, రాజేష్ సింధుజ వారికి మంచి ఆరోగ్యాన్ని అప్పుబా విడుదల పొంది సంతాన భాగ్యం దయచేయాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి షార్మిల సురేష్ రెడ్డి స్ఫూర్తి పంగల్ప వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, జమ్మాపురం నుండి జార్జు రాణి మరి వేలాంగని జయరాజు సుజాత శౌరులు
దేవుడు ఆశీర్వదించాలని, బ్రాహ్మణపల్లి నుండి డి నిర్మల ప్రార్థన సహాయ అడిగినారు. సూర్యపేట నుండి పూతోట సుశీల, పి నిఖిల్ మరియు నిహారిగా దైవానుగ్రహంతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి హేమలత చింతపుల్ల క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ సూర్య ఉద్యోగాని కోసము, విజయవాడ కార్తీక్ ఫిరిష్ వారి దాంపత్య జీవితంలో ఐక్యముతో ఉండటానికి వరము కోసము, మరియు విజయ దేవయ్య హైదరాబాద్ నుండి బిడ్డలకి మంచి సంబంధాలు, మంచి ఉద్యోగము దేవుడు దయచేయాలని కోరుకుండా ప్రార్థన సహాయ అడిగినారు. అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇర్మీయా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగినటువంటి వారందరినీ సమర్పిస్తున్నాం. రమణపేట నుండి వినయ్ కుమార్ ఉద్యోగం, మంచి సంబంధాల దేవుడాన్ని దయచేయాలని కోరుకుంటూ, వరంగల్ నుండి టి వినయ్ కుమార్ పేద కుటుంబము యూఎస్ఏలో ఉన్న వారికి ఉద్యోగ ఎక్స్టెన్షన్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మడంబుల నుండి ఫాతిమా దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ అమంతపూర్ నుండి బండల వేళాంగన్ని మేరీ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ శ్రావంతి నికేష్ ప్రవళిగా దేవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్స్ అరోన్ వారు నడిపించినటువంటి అర్నాల్డ్ ప్రైవేట్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ఆశీర్వదించాలని, అనేక మంది కస్టమర్స్ రావటానికి కోరుకుండా ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ డబ్బు సమస్యను విడుదల పొందటానికి, మరియు హైదరాబాద్ సౌజన్య విజయ అరుణ, ప్రమీల భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంజుల మరియమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. మంజుల ఈ మధ్యలో బాధపడుతున్న అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణ విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి మడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణి బాలకిషోర్ ఉద్యోగాని కోసము, వారికి అప్పబాధన విడుదల పొందటానికి మడంపల్లి నుండి అన్యమీరి కుమారుడికి యోసులు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రమణపేట నుండి షార్మిల ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగిన, కర్నూలు నుండి విక్టోరియా రాణి హైదరాబాద్ వినీకి మంచి ఉద్యోగ దేవుడు దయచేయాలి. హైదరాబాద్ నుండి పట్టి నిర్మల సత్యనారాయణ దేవుని యొక్క ఆనందమయ శక్తి వారిలోనికి ప్రేమ పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ కడలం అందోనిరెడ్డి నక్షత్రం కూడా ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ అనిత కిరణ్ వారు నడిపించినటువంటి దేవుని మహిమ గ్రూపులోని ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, కె కరుణాకర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి తన్వీర్ దీపిక వారికి మొత్తం బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేసి విదేశంలో వెళ్ళిన వారికి తోడుగా ఉండాలని, దేవభక్తితో పెరగాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగిన మడంబలైన జ్యోతిరెడ్డి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి 50 అన్యమేరి ఉదయ్ ప్రణది వారిని దమ్ముదల అనుగ్రహించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యుఎస్లోని వారికి దేవములో స్థిరంగా దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి తొగ్గురు ఆర్తర్ బి పాపమ్మ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రషిత ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది, చెడు శక్తి నుండి విడుదల పొంది, జ్ఞానప్రకాశకి జీవ సెటిల్మెంట్ కోసము,
హైడ్రాని తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి, విమలారాణి వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు దేవుడు దయచేయాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇరవై 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. అంబాదండ్రి యేసునామని వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన హైదరాబాద్ నుండి రత్నకుమారికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ రోఫ్ మేరీ ఫండ్ ఆఫ్ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ రాజారెడ్డి మరియు కొరైతే దేవ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపి మంచి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి అందోని రెడ్డికి దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియజేస్తూ మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి రోస్లీనా ఇన్నయ్య కుమారులు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, కానడాలోని వారికి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు చేయాలని కోరుకుంటూ ఎంజాల నుండి అనుష సుస్మిత దంపతుల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ జర్మనీ నుండి సింధు చందనరెడ్డి లైవ్ ఆయుష్ వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గాగిలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్తిక్ బ్రైట్ ఫ్యూచర్ మరియు వారికి హౌస్ అమ్మడిపోవటానికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. గాగిలపూర్ నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ సుజాత రమేష్ రెడ్డి హైదరాబాద్ నుండి వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు టి ఆగ్నేశ్వరెడ్డి పార్థివ దేవానుగ్రహాన్ని కోసము ట్రీ ఫర్ టీచర్ హైదరాబాద్ మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ కే ఆరోగ్యరెడ్డి శోభారాణి బిడ్డకి మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి H1 బిఫా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లూర్ద్ మీరి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ లూర్ద్ రెడ్డి చోది అప్పు బాధల విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్లో బిడ్డలు దేవభక్తితో నడవడానికి బహమూరు దగ్గర నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసం మడంబల నుండి 50 రూబీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మడంబల నుండి ప్రకాశమ్మ సుందరెడ్డి కాంచన వారి యోసులు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ జొడ్డు రాణి దేవానుగ్రహాని కోసము నల్గొండ నుండి ఫిలిన్ అలోషిఫ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయపురెడ్డి పుష్ప జయంతి వారు తలపెట్టిన కార్య దేవుడు అనుగ్రహించాలని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి జోన్ ఫుకీర్త్ దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ మరంపల్లి కవిత అచ్చయ్య కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవితేజ కీర్తి భీస్మేరి నిగారిగా రక్షిత్ రక్తిమ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ పవిత్ర చిత్తురెడ్డి అప్పబాయం విడుదల మంది చేసిన విఫిన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి ప్రియంగా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ పుష్పాంజలి దేవానుగ్రహాని కోసము కోనసీమ నుండి రాలజ్ఞాని దుర్గప్రసాద్ అప్పు బాధల నుండి విడుదల పొంది తాలెప్పుడి ప్రతాప్ కుమార్ రయళ శ్రీదేవి దాంపత్య జీవన ప్రవేశ కృప కోసం హత్వా నుండి విజయ ప్రణయ్ స్మితి దేవానుగ్రహాని కోసము హత్వా నుండి ఇన్నసమ్మ దేవానుగ్రహాని కోసం కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి బిడల దేవభక్తితో
దేవుడు అనుగ్రహించాలని ఉండటానికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ అంబాదండ యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడిన మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 21:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. అంబాదండ్రి యేసునామములో వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి ఈ ప్రార్థన సహాయం అడిగిన ఆస్ట్రేలియా నుండి ఉషాలన్ వారిని దేవుడు ఆశీర్వదించాలని, మరియు బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, బల్లారుండే షేక్ మేరు పరులైకి అనిషా వారికి మంచి ఉద్యోగము బిఫిన్ఫో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ ఫెలఫ్టీనా నిర్మల జ్ఞాన జయప్రకాశ్ దేవుడు అనుగ్రహించాలని, రాహుల్కి ఈయడి కార్డు దేవుడు చేసి మంచి పార్ట్నర్ దేవుడు దీవించాలని, ఉమేష్ని బాల ఉమేష్ని మంచి ఉద్యోగ దేవుడు దయచేయాలని కోరుకున్నాం. నల్గొండ నుండి బాలతరీఫ బిడ్డలకి మంచి ఉద్యోగము, నల్గొండ అదూరి ఫూర్జన్ రెడ్డి వారిని దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి అభిషేక్ కీర్తి దంపతులను దేవుడు దీవించాలని కోరుకుంటూ, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటాం. అనంతపురం నుండి మేరీ మలాది దేవానుగ్రహాన్ని కోసము, మరియు ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి ఐరనిఫా దేవానుగ్రహాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు విజయవాడ నుండి ప్రభావరావు సింధు మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ ఈ మధ్యలో అనారోగ్యంతో బాధపడుతున్న టీచర్కి మంచి పూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, వెల్లటూరు నుండి మేరీ రమణ అప్పు బాధ విడుదల పొందటానికి, వెల్లటూరు నుండి బేతు శ్రీకాంత్ నిర్మల దేవానుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి అప్పు బాధలు సమస్యలను విడుదల పొందటానికి కోరుకుంటూ, హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌలైన దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జైల్పూర్ రెడ్డి కుటుంబము పవిత్రామతో నింపబడటానికి, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘనికి విశ్వాసముతో తిరిగి దైవ విశ్వాసములో రావటానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి బిడల దేవభక్తితో దైవ సేవ చేయడానికి కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళికి ఫ్రీ ఫీట్ దేవుడు ఆశీర్వదించి వారికి లాన్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ మాధవ్ బాల స్నేహారెడ్డి బకెట్గా దేవానుగ్రహాని కోసము, ఏరవ మరెడ్డి ఫినిద దేవానుగ్రహాని కోసము, నిర్మల జ్యోతి గౌతమ్ కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దేవుడు ఆశీర్వదించాలని, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు చేసినటువంటి కార్యములు విజయవంతంగా మారటానికి, గుండక్కల నుండి గూల అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, గన్నవరం నుండి గోటిపాటి కోటేశ్వరమ్మ రమేష్ వారిని దేవుడు దీవించాలని, గోప కుసుమ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, అంబాదండ యేసునామములో ఈ బిడ్డలను అందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడిన మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర బలిలోనికి ఈ ఆరాధనలకు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా గావిలపూర్ తోమసమ్మ చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గావిలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడు పిఆర్ విశ్వ, గావిలపూర్ నుండి వై అన్నా మేరీ దేవానుగ్రహాని కోసం, గావిలపూర్ నుండి సెలెఫ్టీన్ అప్పు బాధను విడుదల, కుమారుడికి మంచి సంబంధాలు, మా గుంటూరు నుండి మల్లవరపు అమిలన్ రాజు
మాధురి, రాహుల్ తేజ పవిత్రాత్మ అభిషేకం నింపబడటానికి, గుంటూరు నుండి కాదరిన్ జీసస్ దేవారెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగారి కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి కరుణశ్రీ దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ చిన్నమ్మ బిడ్డలకి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి మితిన్ ప్రియంగా దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ ప్రిద్దం రెడ్డి సింధుకి విశ్వదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ నుండి శిలివమ్మ దేవానుగ్రహాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి బిడ్డలని దీవించాలని, వరంగల్ నుండి లిల్లీ మేరీ, రితిక్ పోలరెడ్డి, ఫేదారెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, మంజుల సునీల్ రెడ్డి అప్పుబా విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రాజు అఖిల్ రెడ్డి దివ్య వారి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినటువంటి ఫరీదా సుందర్ దైవాయిక్యం ప్రణాళిక ఐక్యముతో ఉండే వరం అనుగ్రహించాలని, వరంగల్ నుండి తుమ్మా నిర్మల దినేష్ రెడ్డికి చుట్టూ భయం నుండి విడుదల పొందటానికి, యూకేలోని ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించి, యూఎఫ్ఏలో ఉన్నటువంటి ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలో విజయం పొందటానికి, వైశాఖ నుండి అందోని అవినాష్ పాతిమ దేవానుగ్రహాన్ని కోసము, వైశాఖ నుండి అందోని ఉపదేశి అయిన సహోదరుడు లోన్ సమస్య విడుదల పొంది చైతన్యకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, మరి వైశాఖ నుండి సంధ్య రాణి ననోజికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసం, విజయవాడ ప్రభాకర్ రావు ఆరోగ్యమకి ఇంటర్న్షిప్లో విజయం పొందటానికి, కానడ నుండి జోఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కోసము, శ్రీకాకుళం జీవన రత్నం ఎలిజబెత్ దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ ఫాతిమ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జీ లూర్దు మేరీ అందోన రెడ్డి పీటర్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి పోతోట ప్రభాకర్ శౌర్య రాణి ఆరతికి దేవానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, గుంటూరు రాయపరెడ్డి లత అనారోగ్యమైన విడుదల పొంది మంచి ఆరోగ్యంతో చేయడానికి, ప్రణిల్ రెడ్డి బిందు దంపతులను ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి శృతి దంపతులను ఆశీర్వదించాలని, గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూపేష్ రాయన వారికి, కానడలో ఉండే వారికి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని, గుంటూరు నుండి వస్తవి కుమారి అప్పుబా విడుదల పొందటానికి, గుంటూరు నుండి మర్నేని ప్రతీవ్ రూబ ఆరది వారి తలబెట్టిన కార్యాలు విజయవంతంగా మారట దైవహితం తెలుసుకోవడానికి కృప కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ సౌడ లహారి ఆని ట్రీఫా మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమింతిని, ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ యోగ్యతను బట్టి ఈ ఆలయ ఆరాధనలో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నా. కల్లపల్లి శైలజ పైరబండ దీవించాలని, ఖమ్మం నుండి రమాదేవి దేవానుగ్రహాని కోసం, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యము కావాలని ఉద్దేశంతో ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ ఏరవా శౌరెడ్డి నిగారికి మంచి ఉద్యోగం దయచేయాలని, జడ్చర్ల నుండి లలిత అప్పుబాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వైశాఖ నుండి పొలమ్మర్ ఫేర్టి జ్ఞానప్రకాశ్ స్వామికి మంచి దేవుడు ఆశీర్వదించాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడల దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ,
సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో చెందినటువంటి అమ్మగారులు, అనారోగ్యంతో ఉన్న అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగినారు. 50 ఫాతిమా, 50 మరియ సుందరి, 50 విజయలక్ష్మి, 50 విన్ఫిండీనా, 50 జ్యోతి దేవానుగ్రహాని కోసము సిఎఫ్ఏ కాంగ్రిగేషన్కి చెందినటువంటి సుపీరియర్ జనరల్ అయిన బట్టి జవమలమ్మ గారు ప్రార్థన సహాయం అడిగినారు. అదే కాంగ్రిగేషన్ గుంటూరు ప్రొవిన్స్కి ఇమాకులేట్ మేరీ ప్రొవిన్స్కి చెందిన ప్రొవిన్షియల్ అమ్మగారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రామంతపురం నుండి అల్లెన్ రాణి, జూలియన్ రెడ్డి, రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి బిడ్డలకి కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, 2 చెందల నుండి కానుక మీరి బిడ్డలకి మంచి ఉద్యోగము, 2 చెందల నుండి సునీత అఖిల్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మ శిల్వారెడ్డి నిర్మల, శిల్వారెడ్డికి వచ్చిన బాధల నుండి సంపూర్ణ విడుదల పొంది జ్ఞాన వివాహములు ప్రవేశించే కృప కోసము ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు తాళేచరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దయచేయాలని, తాళేచరు ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానుగ్రహాని కోసం, తాళేచరు నుండి వెన్న శ్యామల రాజశేఖర రెడ్డి రాయన్న వారిని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన సహాయం అడిగినారు. తాళేచరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తాళేచరు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణిధి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాడేపల్లి నుండి పద్మావతి శ్యామల మేరీ మంచి ఆరోగ్యం దయచేయాలని, తాడేపల్లి నుండి ప్రమీల కుటుంబాన్ని దేవుడు పవిత్రాల మంది నింపబడటానికి, తిమ్మాపూర్ నుండి తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసం, తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దేవసేవ చేసి ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుటుంబము కుమారుడికి మంచి ఉద్యోగం దయచేయాలని, ఖమ్మం నుండి తాలేపని ప్రకాశ్ ఫాతిమా సింధు దేవానుగ్రహాని కోసము, కర్నూలు వి జనయిద పి ఆనందబాబు పి శ్యామల దేవ ఆశీర్వదించాలని, జయన చేసినటువంటి బిఫెన్స్ కర్నూలు అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు ఉపయోగం వచ్చేటట్టు ఆశీర్వదించాలని, నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడ్డల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యము వారి స్టాఫ్ నేర్ఫుల ప్రమోషన్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ స్టెల్లా మేరీ ప్రణది జ్యోతి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుధారాణి వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియారెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ నుండి లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసము, నంద్యాల నుండి అరుణ కుమారుడికి దేవుడు అనుగ్రహించిన జ్ఞాన వివాహములు ఇంకా పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదంటే యేసునామములో ఈ వాక్యమైన ఆనంద శక్తితో బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇరమియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమై ఆనందమై యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర ఆరాధనలు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదా లోర్దో రోయిన్ ఈవెంట్ వారు నడిపించినటువంటి ప్రోటాన్స్ కమ్మని ఆశీర్వదించమని, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణ్ని వారికి సంతాన భాగ్యాన్ని అలానే మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయాలని, ఈస్ట్ గోదావరి అమలాపురం నుండి గుమ్మల లూరు దేవానుగ్రహాని కోసము, ఈదండి గోళ జ్యోతి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, వినోద్ ఈతర నుండి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, ఈదండి బాలకోట మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, బల్లంకొండ నుండి వేణి ఋత్విక్ ప్రబోధ వారికి విశ్వదేవుడు ఆశీర్వదించాలని, పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూసులు ధ్యాన కోసం, పిరంగిపురం నుండి అల్లెన్ సుందరమ్మ
కుమారుడు చేసిన సాఫ్ట్వేర్ బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ సుందర ఏరవ సిల్వార్ రవీందర్ రెడ్డి అప్పుబాన్ విడుదల పొందటానికి, ఉడుమల మేరీ మాధవి హైదరాబాద్ నుండి పిల్లల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ విజయ్ జోజరెడ్డి బిడ్డల మంచి ఉద్యోగం మంచి భవిష్యత్తు దయచేయాలని, హైదరాబాద్ విజయ్ మేరీ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ వై మేరీ కోర్టులోని కేసుని ముగించటానికి కోసము, కర్నూలు నుండి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మిలిటరీ కాలనీ కర్నూలులో ఉన్నటువంటి మరీదాసు సుశీలమ్మ బిడ్డల దేవభక్తితో నడవడానికి, నూతనపల్లి నుండి దందు రాజు సౌజన్యం దేవుడు ఇచ్చిన సంతాన భాగ్యాన్ని కాపాడుతూ మంచి జీవనం నడిపించటానికి, డోని నుండి శేఖర్ రాణి ఉషారాణి వారిలో ఉన్నట్టు ఆ వారికి రావాల్సిన అప్పులోని దేవుడు తిరిగి వారికి ద్వారా దయచేయాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపట్టి ఆరోగ్యం మీరి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, సింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబంలో దేవ పవిత్రామతో నింపబడటానికి, జంగమ నుండి ఆరోగ్యం మా కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని, అఖిల్కి మంచి సంబంధాలు, అందోనరెడ్డి లోర్దు మీరు దేవానుగ్రహాని కోసము, మరి భారతి మంచిది సంతాన భాగ్యాని కోసం, దిలీప్ అన్వేషరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు గుంటూరు నుండి రోసి స్ఫూర్తికి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి డొండేటి విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, ఎలిజబెత్ నోయల్ కుమార్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కాసు విజయమోహన్ కుటుంబముల క్షేమం దేవుడు అనుగ్రహించాలని, మల్లెవరు జోసఫ్ అప్పుబాధ విడుదల పొందటానికి, పాస్టర్ సాముల రాణి వారిలో ఉన్నటువంటి అనైక్యత తీసేసి ఐక్యమతో కుటుంబ జీవనం నడిపించాలని కోరిక కోసము, సునిదారెడ్డి రషీద్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసం, తుమ్మా దివ్యారెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, వరప్రకాశరావు మంచి అలవాటు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అంబాదండ యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే స్తోత్రం, మీకే ఆరాధన, మీకే మహిమ. ప్రియమైన బిడ్డలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వాళ్ళందరినీ సమర్పించి మనం ఇప్పుడు ప్రార్థిస్తాం. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానను, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యం మీను అంటే వచ్చును. అంబాదండి యేసు నామములో ఈ వాక్యమే కనంత యోగ్యతని బట్టి ఆరాధన ప్రార్థన సహాయము ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినటువంటి వారందరినీ సమర్పిస్తున్న అగదాఫ్ బఫాని హస్బెండ్కి పరాలిసిస్ రోగంతో బాధపడతా కుటుంబ క్షేమాని కోసము, భయపడే త్రైసా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటాన్ని, రోస్మేరీ హైదరాబాద్ నుండి ముఖాల నొప్పితో బాధపడుతున్న విడుదల పొందటం, మరణేని రాణి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, ఫోయాస్టెల్లా కుటుంబంలో దేవ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, గ్రేసీ మైకల్ గ్రాండ్ చిల్డ్రన్కి దైవజ్ఞానం దయచేయాలని, కే ఆరోగ్యమైన దేవానుగ్రహాని కోసం, సూర్యపల్లి అందోని నిమ్మకండ రాజు జ్యోతి కుటుంబంలో బిడ్డలు అందరినీ దైవ ప్రేమతో ఉండటానికి, మట్టి రోజులు దేవానుగ్రహాని కోసము, గుండూడి జోన్ అబ్రాహము ఇంటర్ ఎగ్జామ్ రాసినటువంటి కుమారుడికి మంచి ఉన్నత విజయం పొందటానికి, రోస్మేరీ కుమారుడికి ఐపీసీసీ ఎగ్జామ్లు ఉన్నత విజయం పొందటానికి, 6 భాగ్యరాజు సంతానం కోసము, అగ్నీష్ రాణి ఉద్యోగాని కోసం, అనితా రాణి అప్పుబాని విడుదల పొందటానికి, బారగిల మోహన్ కుటుంబంలో పవిత్రలామతో నింపబడి చెడు శక్తిని విడుదల పొందటానికి, పొనుకుమాటి అక్షయ్ కుమారు బిడ్డలకి మంచి ఉద్యోగము అప్పుబాని విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచరు, మరి చందన ఫురాజ్ దేవానుగ్రహాని కోసం, గుండక్కల నుండి కుస్మా ఇన్నయ్య
బిడ్డలకి మంచి ఉద్యోగము. జయశ్రీ బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు చేయాలని. కానబండుల శైలజ డిఎఫ్ఈ ఎగ్జామ్లో ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, రండమ్మ జోజిరెడ్డి దేవానికి రాని కోసం, శైలబిందల శైలజ రెడ్డి దేవానికి రాని కోసం, సిలీవా చౌదరి దేవానికి రాని కోసం, సుశీల దేవానికి రాని కోసం, టోన్ ఫన్ పిన్హియోరో దేవానికి రాని కోసము, మట్టి శౌరుల మంచి ఆరోగ్య దేవుడు చేయాలని. మేరీ ఫుమది దేవానికి రాని కోసము, జుల్లారి వేణి పవిత్రాత్మతో కుటుంబముల ప్రతి ఒక్కరు నింపబడటానికి, మేరీ అమ్మ కుమారుడికి మంచి ఉద్యోగం దయచేయాలని. పి చందన దేవానికి రమ్మతో మంచి ఆరోగ్యము, భయభక్తితో నడవడానికి. పెండ్రాల జ్యోతి బిడ్డలకి మంచి ఉద్యోగము. పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. పుట్టి భారతదేశ దేవానికి రాని కోసము, సత్య ప్రకాశిన రెడ్డి జి అనిత నీఫ్ గ్రీన్ గార్డు దేవుడు ఆశీర్వదించాలని. తిరుమల రెడ్డి సుందరి హేమ బిందువులు వారికి దేవానికి రాని కోసం. అబ్బాదండ యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో సమర్పించిన ప్రతి ఉద్దేశములను కోరికలను ప్రతి కుటుంబాలని ప్రతి వ్యక్తులను కూడా అనుగ్రహించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మతో నడిపింపు మాకు అనుగ్రహించండి. బిడ్డలారా, దేవ ప్రజలారా, ఇప్పుడు మనం సమర్పించినటువంటి ప్రతి ఉద్దేశములు మన కుటుంబాన్ని, మన బిడ్డలందరినీ అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయములు సమర్పించి నిత్యముగా అమ్మ మరి తల్లికి సమర్పించి ప్రతిష్ఠించి ప్రార్థన జపిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్య మరియమ్మ, మా తల్లి, మా కుటుంబము, మా సంఘము, సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను బదలి వేసుదామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ప్రభువా, దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నది. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత దేశముల నుండి మమ్మ కాపాడండి. ఆత్మ శరీరములను మనస్సులను సమస్తమును నీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై నీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్ ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక,
మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. భారతదేశంలో ఇంకా వాన పడలేనిటువంటి వర్షం లేనిటువంటి ప్రతి గ్రామాన్ని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో వాన పడలేనిటువంటి వర్షం దొరకలేని ప్రతి గ్రామాన్ని ప్రభువా నిండుగా అనుగ్రహించి అనుగ్రహ వర్షముతో పైరబండలు దీవించమని, పొలంలో కానీ చెరువులో కానీ పుష్కలంగా నీళ్ళు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరీయమాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈరోజు ఈ ఆరాధన సమర్పించినటువంటి సాగర్ వేణి కృపావేణి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి ఉద్దేశములను గ్లాడీఫ్కి పవిత్ర ఆత్మతో నింపబడి దైవజ్ఞానం దయచేయాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరీయమాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తూ, మరియు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులని, అమ్మగారిని, ఉపదేశి గారిని అందరిని సమర్పించి వారి ద్వారా అనేక మంది దైవ ప్రేమ పొంది దైవాత్మతో నడిపింపు దయచేయాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరీయమాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియమైన దైవ బిడ్డలారా, ఈరోజు ఇప్పటి వరకు దేవుడు నడిపించినటువంటి ఈ గొప్ప అవకాశం మనకు అనుగ్రహించి దైవ సాన్నిధ్యముతో ఉండటానికి కృప ఇచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ మనము మోహరించి ఆరాధన ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. జపమాల జననీ జగదేక పావని జగద్రక్షకుని కన్న కన్యకామణి. జపమాల జననీ జగదేక పావని
కన్యా